యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యం. నేనే నా సేవకుని మాటను రూఢీపరిచే దేవుణ్ణి. వాళ్ళు నా దూతలు, వాళ్ళ ఆలోచనను నేను నెరవేర్చేది. నా వైపు చూడండి. ఈ ఆగస్టు నెల దేవుడు మన సంఘాన్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి తెలియజేస్తున్నాడు. నేను నా సేవకుని మాటను రూఢీపరచబోతున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే, దైవజనుని నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమేన్. దైవజనుని ఆలోచన దేవుడు దానిని నెరవేర్చబోతున్నాడు. చాలామందికి ఆశ ఉంటుంది, చాలామంది నమ్ముతున్నారు కూడా. సేవకులు ఏదైనా చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది. సేవకుడు ఏదైనా ఒక మాట చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతున్నారు. ఎలా వాళ్ళకా నమ్మకం కలుగుతుంది? సేవకుడు చెప్పే ప్రతి మాట జరుగుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలగడానికి ముఖ్య కారకులు ఎవరు? దేవుడు. ఎందుకు అంటే, సేవకుని నోటి నుండి వచ్చే ప్రతి మాటను నెరవేర్చుచుంది దేవుడు కాబట్టి. ఈ నెల కూడా ప్రభు చాలా క్లియర్గా తన సేవకుని మాట దేవుడు రూఢీపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇక మీ పాస్టర్ గారి నోటి నుంచి మీకేం రావాలా? ఈ నెల అంతా ఏం రావాలా? చెప్పండి, ఏమి రావాలా? ఆశీర్వాదమే రావాలా మిమ్మల్ని చూడగానే. అప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇది నేను చెప్పట్లేదు, దేవుడు మీకు చెప్పమన్న మాట. ఎవరు ఈయన? ఎవరు ఈ సేవకుడు అని మీరు చదివితే, మొదటి వాక్యం 44వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈయన. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా నేను ఏర్పరచుకున్నాను, భయపడొద్దు. ఎవరు ఈ పాస్టర్ గారు అంటే, దేవుడు అంటున్నాడు, గర్భములో రూపించబడక మునిపే నేను ఎన్నుకున్న పాస్టర్ గారు ఈయన. ఎవరైనా ఎవరైనా గర్భములో రూపించబడక మునిపే దేవుడు ఎన్నుకున్న సేవకుడు. ఈ సేవకునికి దేవుడట గర్భములో పడినప్పటి నుండి సహాయం చేస్తానే ఉన్నాడు. గర్భంలో పడినప్పటి నుండి దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు. ఆ సేవకునికి దేవుడు అంటాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఏం చెబితే అది నేను జరిగించబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట
దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. నిజమండి, ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఒక ₹1,00,00,000 ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి, ఏం దిగులు పడొద్దు, ఓ 10 లక్షలు పెట్టి నీకు ఇల్లు కట్టిస్తా అని అన్నాడు అనుకోండి, మనకు ఎంత ధైర్యం వస్తుంది? పైగా షూరిటీగా ఒక బాండ్ రాసి మనకి ఇచ్చాడు అనుకోండి, ఎంత ధైర్యం వస్తుంది? ఇక హ్యాపీగా నిద్రపోతాం. దేనికి? ₹1,00,00,000 ఉంది ఆయన దగ్గర, 10 లక్షలు పెట్టి నాకు ఇల్లు కట్టిస్తానన్నాడు, పైగా బాండు కూడా ఇచ్చాడు. ఇక దేనికి నేను అనుమానపడాలా? ఒక ₹1,00,00,000 ఉన్న వ్యక్తే 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తానంటేనే మనకు నమ్మకం కలుగుతుంది. సర్వలోకాన్ని సృష్టించిన మహనీయుడు ఈ సర్వలోకములో ఉన్న అన్నిటికీ ఆయనే దేవుడు. ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయన తరువాత ఏ దేవుడు లేడు. ఆ దేవుడు మనతో చెప్తున్న మాట, నేను నా సేవకుని మాటను రూఢీపరుస్తాను. ఇంకెంత నమ్మకం కలగాలి మనకి, ఇంకెంత నమ్మకం కలగాలి. చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది, శనివారం. ఇక్కడ స్థానికంగా ఉన్న విశ్వాసులు రాగలిగిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో మేము ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తా ఉన్నాం. సడన్గా మాకు నీళ్లు జల్లిన వాసన వచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో కూడా మాకు తెలియలేదు. లోపల ఏదో చిన్న చినుకులు పడ్డాయిలే అని మేము అనుకున్నాం. రాత్రి దివ్యమ్మని తీసుకొద్దామని, 10వ తరగతి కదా, తీసుకొద్దామని అక్కడ దాకా వెళ్ళాం 9:30 అప్పుడు. ఈ నుంచి బయటికి పోతుంటే ఇంతలోతు నీళ్లు కాళ్ళు దిగబడిపోతున్నాయి. మొత్తం ఇదంతా కూడా రాత్రి 9:30 అప్పుడు ఇదంతా దిగబడిపోతుంది. ఎవరికి చెప్పా పెట్టకుండా వచ్చేసింది. కనీసం ఒక మాటనా చెప్పాలా, ఇదిగో నేను వస్తున్నాను అని. విపరీతమైన వర్షం పడింది. ఈ నుంచి ఆడదాకా నడవడానికి కాళ్ళు దిగబడిపోతున్నాయి, చెప్పులు దిగబడిపోతున్నాయి, భయంకరమైన బురద. పైకి వెళ్ళిపోయాం. నేను మనసులో అనుకుంటున్నా, ప్రభువా సేవకుని మాట నీవు చెప్పాలా, సేవకుని మాట నీవు మాకు వర్షం కావాలి. ఎందుకంటే బయట రైతులు అల్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం సేవకుని మాట నువ్వు రూఢీపరుస్తానన్నావు కదా. ఇప్పుడు నేను మనసులో అనుకుంటున్నా, వర్షం ప్రస్తుతానికి ఆగాలి. మళ్ళా మా ప్రజలు విత్తనాలు వేసుకుంటారు, మళ్ళీ దానికి కావలసినప్పుడు వర్షం పడాలి. బయట ప్రపంచం అంతా కరువు ఏ విధంగా ఉన్నా మాకు తెలియదు, కానీ మేమున్న పట్టణం మాత్రం సమృద్ధిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభువా నాకు కూడా ఒక నమ్మకం కలగాలి కదా, నువ్వు సేవకుని మాటని రూఢీపరుస్తానని మాట ఇచ్చావు కదా. ఈ నెల ఈ మాట ఈ రాత్రే నేను చూడాలి అని మనసులో అనుకొని ప్రార్థన చేసుకొని అలా పడుకున్నాను. నేను అలా తల వాల్చే సమయానికల్లా మొత్తం అంత నిమ్మలం అయిపోయింది. ఉదయానికి అనుకున్న ప్రజలు నడవడానికి ఎట్లా ఈ కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకి మన మీద దయ కలగడంలా. పాపం వాళ్ళకి మరి మన ఓట్లు పనికొస్తున్నాయో పనికి రావట్లేదో తెలియట్లేదు, కానీ ఓట్ల వరకు మాత్రం ముందుకు వస్తున్నారు. రోడ్లు వేయడానికి మాత్రం మనుషులు లేని కాడల్లో రోడ్లు వేస్తారు, కానీ మనుషులు చచ్చే కాడ మాత్రం రోడ్లు వేయడంలా. అందుకని ఏం చేద్దాం, దేవుని బతుకులు ఆడుకుంటున్నాం. దేవుడా నువ్వన్న దారి చెప్పండి, నువ్వన్న దారి. ప్రార్థన ఆలకించిన దేవుడు సేవకుని మాట రూఢీపరిచి రావడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుడు అంటాడు, ఇతను ఏ సేవకుడో తెలుసా?
తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను ఎన్నుకున్నవాడు. ఈ సేవకుడు నేను సహాయం చేస్తున్నవాడు. ఇతని మాటను నేను రూఢీపరచబోతున్నాను.